రైట్. దీంతో పాటు అంటే మొత్తానికి ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత అందాల పోటీలు అని చెప్పేసి నిర్వహించారు. సేమ్ అంతర్జాతీయ ఈవెంట్. ఒక విధంగా చెప్పాలంటే చాలా విమర్శలు వచ్చినాయి. డైరెక్ట్ అక్కడ పాల్గొన్నటువంటి ఒక ఇంగ్లాండ్కు సంబంధించిన ఒక ఆమె ఒక మోడలే చెప్పింది, ఇక్కడ మొత్తం మమ్మల్ని వేషల కంటే హీనంగా చూస్తున్నారని చెప్పేసి. కొంచెం హైదరాబాద్ బ్రాండ్ పెరగడం కాక చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో కూడా పడిపోవడం జరిగింది. బట్ ఈ ఫార్ములా రేసు సంబంధించిన దాంట్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఈ ఫార్ములా రేసు వల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని చెప్పేసి ఒకవైపు అంటా ఉన్నారు. కొంతమంది ఈ టెక్కీలు అయితే లేకపోతే హైదరాబాద్ లో ఎవరైనా వచ్చిన వాళ్ళ ప్రముఖులందరూ కూడా ఈ ఫార్ములా రేస్ రావడం హైదరాబాద్ గ్రేట్ అని అంటున్నారు. ఇటు పక్కన అంటే రెండు అంతర్జాతీయ ఈవెంట్లు రెండు జరిగినాయి హైదరాబాద్ లోనే. ఒకటే అందాల పోటీ, ఆ తర్వాత ఈ ఫార్ములా. ఈ రెండింటి వల్ల దేని వల్ల బ్రాండ్ వాల్యూ పెరిగింది? అసలు ఈ రోజు ఏసీబీకి సంబంధించిన దాంట్లో ఇంత కేసులు ఎదుర్కొంటున్నారు కదా అప్పుడున్నటువంటి మంత్రి. లేకపోతే అందాల పోటీలు నిర్వహించడం కూడా పూర్తి స్థాయిలో వైఫల్యం జరిగింది. వాళ్ళు కూడా ఇంటర్నల్ కమిటీ చేయడం జరిగింది, అక్కడ తప్పు జరిగిందని తెలుస్తా ఉంది. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఇది కావాలని చేసిన కేసు అని చెప్పుకోవచ్చా, లేకపోతే కావాలని విచారణ జరుపుతారని అనుకోవచ్చా? రెండింటిని పోల్చినట్లయితే ఇదేమో ఈ ఫార్ములా కేర్ రేస్ అనేదేమో గేమ్, అదేమో గేమ్ ప్లస్ ఆ గేమ్ ఎలైట్ సెక్షన్ బ్రాండెడ్. ఒక ఇన్వెస్టర్స్ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులంతా, పెద్ద పెద్ద కార్లు వాడే ధనవంతులంతా అబ్జర్వ్ చేసేటువంటి గేమ్ అది ఒక నేమ్ ఉన్నటువంటిది గేమ్. వాళ్ళు ఎక్కడెక్కడ ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్ తెలుస్తుంది. ఇది ప్రపంచ నగరాలలో కొన్ని మాత్రమే జరిగినాయి, పెద్ద పెద్ద నగరాలలో ఆటితో పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ 10 years లో కావచ్చు ఇది కంటిన్యూ అయితే మన హైదరాబాద్ ప్రపంచంలో ఏదో స్థాయికి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండే. నెక్స్ట్ ఇది అందాల పోటీలు అనేది ఈవెంట్, అదేమో గేమ్, ఇదేమో ఈవెంట్. ఈ ఈవెంట్ అందాల పోటీలు కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్. దాన్ని మంచిగా నిర్వహించి దాన్ని కూడా ఒక రకమైనటువంటి గ్లామర్ గా చేసే అవకాశం ఉండే. కానీ ఏమైంది, ఇక్కడ ప్రవర్తించినటువంటి తీరుతోటి ఎక్కడ అందాల పోటీలు జరిగిన ఈ రకమైనటువంటి ఆరోపణలు అయితే రాలే. ఫస్ట్ టైం ఒక నెగిటివ్ ఎనర్జీ, అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ చూసినా, ఒక నెగిటివ్ ఎనర్జీని ఏ రకంగా నువ్వు నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ప్రతిదీ నీకు నెగిటివ్ తగిలిపోతున్నటువంటి అంశం కనిపించింది. ఒక మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా నిర్వహించి అది కూడా మంచి బ్రాండ్ వాల్యూ పెంచే బదులు నీకు మిస్ ఇంగ్లాండ్ అంటే, ఇంగ్లాండ్ అనేది పెద్ద టాప్ కంట్రీ, బ్రిటన్ మిస్ ఇంగ్లాండ్ వ్యక్తిని ఆ రకంగా మిస్బిహేవ్ చేసినటువంటిది ఆమె అక్కడ పేపర్లలో స్టేట్మెంట్ ఇంటర్వ్యూలలో ఇచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇంకా పడిపోయి, దానివల్లనేమో ఒక 22 పెట్టుబడిదారులు అందరు వచ్చిర్రు, 22 బ్రాండ్ కంపెనీలు వచ్చి ఇక్కడ ఒక ఆటోమొబైల్ మొబిలిటీని క్రియేట్ చేసే విధంగా జరిగిపోయింది. అందాల పోటీల వల్లనేమో ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ మొత్తం పడిపోయే విధంగా ఒక హైదరాబాద్ అంటే ఒక చిన్న చూపు. ఎవరు మహిళల పట్ల కావచ్చు, ఇతర అబ్జర్వ్ చేసేటువంటి అందాల పోటీలను అబ్జర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ప్రపంచంలో. వాళ్ళందరి పట్ల ఒక చిన్న చూపు చూసే విధంగా ఒక చిన్నగా మనం తయారైనటువంటి అంశము కనిపిస్తుంది.